సరే సత్యమూర్తి గారు, ఈరోజు పిఎస్సి సమావేశంలో వాళ్ళు ప్రధానంగా చర్చించిన అంశాలు మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఒక యాప్ని మేము రూపొందిస్తున్నాం, ఎవరైనా ఇబ్బందులు పడితే దాంట్లో నమోదు చేసుకోండి, మేము వచ్చిన తర్వాత అంతు తేలుస్తామన్నట్టు ఆయన మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద, అంటే జనరల్గా ఏ కొడుకైనా తల్లి చేసే పనులని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాడు. తల్లి ఏం చేసినా కరెక్టే చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తల్లికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. మా అమ్మ అన్ని అబద్ధాలు చెప్తున్నది, మా అమ్మ కరెక్ట్ కాదు, అసలు మా అమ్మ నన్ను మోసం చేస్తున్నది అని ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమ్మకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళిన ఏకైక కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్సిఎల్టీలో తన వాదనను నెగ్గించుకున్నాడు. అందుకని ముందుగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పాలి. తల్లి మీద గెలవటం అంటే మామూలు విషయం కాదు కదా, దేవుడి మీద గెలిచినట్టు. అందుకనే ఇవాళ పిఎస్సి మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ పిఎస్సి మీటింగ్లో కూడా సింధూరం, ఆంజనేయ స్వామికి పెట్టుకుని సింధూరం పెట్టుకొని వచ్చాడు, బొట్టు పెట్టుకొని వచ్చాడు. తల్లి మీద గెలిచిన ఆనందం చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. నా తల్లిని నేను ఓడించాను, నా తల్లి అబద్ధాలు చెబుతున్నది అని నేను నిరూపించాను అన్న ఆనందంలో ఉన్నాడు. చాలా నవ్వుతూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఆ మీటింగ్లో వేరే వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, కానీ ఆయన మాత్రం అసలు విరగబడి నవ్వు రాకపోయినా నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఎన్సిఎల్టీలో కేసు కంటిన్యూ అవుతున్నది, అది కారణం. మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన మాటలన్నీ వాస్తవం. ఎందుకంటే అతను ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జైలుకి వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. ఇంకా అయిపోయింది, మొత్తం కంక్లూజన్కి రాబోతున్నది కేసు. నిన్న మొన్న భారతీయ సిమెంట్ ఆఫీసులో కూడా అన్నీ బాగా విస్తృతంగా చర్చలు జరిపారు. కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. మొత్తం రికార్డు ఎవిడెన్స్ చాలా దొరికింది భారతీయ సిమెంట్స్లో. అందుకని సాక్షిలో ఏం చేస్తున్నారు అంటే భారతీయ సిమెంట్స్ అనే పేరు ఎక్కడ రాయకుండా వికాట్ అని పెడుతున్నారు. అదేదో వేరే కంపెనీ అన్నట్టు. భారతీయ సిమెంట్ వికాట్కి 51% షేర్లు అమ్మాడు, 2000 కోట్లు. ఆ 2000 కోట్లు కూడా ఇప్పుడు ఈ వికాట్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఇప్పుడు ఫోకస్లోకి వచ్చినాయి. అంటే ఆ వికాట్ కంపెనీ అది ఫ్రాన్స్ కంపెనీ, మాకు సంబంధం లేదు అని రాసుకుంటున్నారు. అంటే భారతీయ సిమెంట్స్కి మాకు సంబంధం లేదని చెప్పడానికి అన్నమాట. ఇటువంటి ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాడు. అంటే భారతీయ సిమెంట్స్లో దొరికిన రికార్డులతోటి భారతీయ సిమెంట్స్కి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇప్పించుకోవడానికి ఎందుకు శ్రమ పడుతున్నాడు అంటే భారతీయ సిమెంట్ మీద సిట్టు దాడులు చేసింది, కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నది అని కూడా తన పేపర్లో రాసుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే మేడంని కాపాడుకోవడానికి, ఆమెని ఈ కేసులో ఇరుక్కోకుండా ఆమెని సేఫ్గా ఉంచటానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకనే భారతీయ సిమెంట్స్ కాదు అది వికాట్ కంపెనీ అని రాసుకుంటున్నాడు. భారతిని సేఫ్గా ఉంచాలి ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం అయిపోయింది కాబట్టి భారతిని అన్న సేఫ్గా ఉంచుకోవాలి అన్న ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు. అది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అంతా. ఈ కార్యక్రమంలో భాగంగా అందరినీ కూర్చోబెట్టుకున్నాడు. అందులో సగం మంది మీద కేసులు ఉన్నాయి, సగం మంది ఏంటి, చాలా ఎక్కువ మంది మీదే ఉన్నాయి. మొత్తం నాకు ఇవాళ జరిగిన పిఎస్సి మీటింగ్లో చాలా అద్భుతమైన దృశ్యం ఒకటి కనిపించింది. లక్ష్మీపార్వతి గారు కూడా కూర్చొని అందులో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఉన్నారు. అది చాలా అద్భుత ఘట్టం. అది సలహాలు పాటిస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయంగా చాలా మేలు జరుగుతుంది. అందుకనే ఆమెను కూడా కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత బొత్స సత్యనారాయణ వాళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళేం మాట్లాడలే. ఎందుకంటే బొత్స సత్యనారాయణకి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేనే. బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు. అందుకని బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాంట్లో ఆ ఆవేదనలో ఉన్నాడు.
అన్నీ పార్టీని మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంటున్నాడు. భార్యని కాపాడుకునే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. తను జైలుకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మరి జైలుకి వెళ్తూ దిండు తీసుకెళ్తాడో తీసుకెళ్ళనిస్తారో లేదో నాకు ఐడియా లేదు. Please subscribe to Leo News for more videos.